ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. గురూజీ గురుస్వామి. ఫోన్ నెంబర్ 7337226830. చెడు వార్త. మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ ఒక్క పరిహారం ద్వారా మరణాన్ని జయించండి. సంక్రాంతి లోపుగా కుంభరాశి వారికి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో కుంభరాశి రాశి ఫలాలు ఏ విధంగా ఉండనున్నాయో ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సంతాన పరంగా, ఉద్యోగ పరంగా, వృత్తి అలాగే వ్యాపార పరంగా ఏ విధంగా ఉండనుందో, స్త్రీలకు ఏ విధంగా ఉండనుందో, ఈ రాశి వారికి జరగబోయేదేమిటో, ముఖ్యంగా ఎదురయ్యే సమస్య ఏంటంటే నరదృష్టి, నరఘోష, వీటికి తోడు మరికొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయి. అయితే వీటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ముఖ్యంగా ఇది వినండి. ఈ రాశివారు కష్టం అనకుండా వారంలో ఒక్కసారైనా ఈ వీడియోలో చెప్పబోయే పరిహారాన్ని చేసి చూడండి. మీకు ఐశ్వర్యం, సువర్ణ యోగం అనేది 100% లభిస్తుంది. అలాగే మీకు ముఖ్యంగా చేపట్టబోయే పనుల్లో అనుకూలంగా ఉండే తేదీలు ఈ జనవరి మాసంలో ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు తప్పక విజయాన్ని పొందుకుంటారు అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోలో ఇలాంటి సమాచారం బహుశా మీరెక్కడా వినకపోవచ్చు. కాబట్టి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు పూర్తి సమాచారం అందుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు ముందుగా మీ వరకు చేరుకుంటుంది. ఈ రాశికి చెందిన వారైనా, ఏ మతం వారైనా, ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నా సరే, ఎంత పెద్ద కోరికైనా సరే 2025వ సంవత్సరం పరిశీలించినట్లయితే జన్మ రాశిలో గ్రహాల సంచారం నడుస్తుంది. దానివల్ల ఈ రాశి వారికి కొద్దిగా కష్టం అనేది ఉంటుంది. ఒక్కోసారి మీరు బాగా కష్టపడినా కూడా ఫలితం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండదు. అయినా సరే ఈ రాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కష్టాలు వచ్చినా సరే వాటి నుండి బయటపడతారు. ముఖ్యంగా ఈ వీడియోలో తెలుసుకోబోయే ప్రత్యేకమైన పరిహారం వల్ల ముందుగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే విద్యా రంగాల్లో అభివృద్ధి అనేది సాధిస్తారు. చదువులో చక్కగా రాణిస్తారు. గురుబలం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం అనేది సాధిస్తారు. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగం వచ్చే యోగం అనేది అద్భుతంగా గోచరిస్తుంది. చాలా కాలంగా ఎవరైతే ఉద్యోగం సాధించాలి అని కష్టపడుతున్నారో వారికి ఉద్యోగం అనేది వస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నవారు మీ కష్టంతో అద్భుతమైన అభివృద్ధిని మీరు చూస్తారు. పదోన్నతిని పొందుతారు. ఒత్తిడి అనేది తగ్గుతుంది. అయితే ఉద్యోగంలో ఎదుగుదలకు అడ్డుపడే వారితో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా వ్యాపారంలో అద్భుతమైన అభివృద్ధిని, అద్భుతమైన లాభాలను చూస్తారు. అయితే భాగస్వామ్య వ్యాపారం చేసేవారి మధ్య కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా వ్యాపారం అద్భుతమైన అభివృద్ధిని, అద్భుతమైన లాభాలను చూస్తారు. అయితే భాగస్వామ్య వ్యాపారం చేసేవారి మధ్య కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎక్కడైనా సరే ఉద్యోగం చేసే చోట అవ్వచ్చు, వ్యాపారం చేసే చోట అవ్వచ్చు, నోటిని అదుపులో ఉంచుకొని మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే జన్మనామంలో గ్రహ సంచారం వల్ల అంటే అప్పుడప్పుడు కొన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా గురుబలం మాత్రం ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా కాపాడుతూ వస్తుంది. ఆ గోచర గురుబలం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. ముందు కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు కనిపించినప్పటికీ గురుబలం వల్ల అవన్నీ పరిష్కరించుకుంటారు. అలాగే గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి ఆదాయ మార్గాలనేవి పెరుగుతాయి. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. మీరు డబ్బు సంపాదించడానికి చేసే ఏ ప్రయత్నమైనా సరే అద్భుతంగా ఫలిస్తుంది. మీరు వేసే ప్రతి అడుగులో ఖచ్చితంగా విజయం వర్తిస్తుంది. అయితే రాహుకేతువుల వల్ల ఒక్కొక్కసారి కష్టం కూడా ఈ రాశి వారు ఎక్కువగా పడవలసి వస్తుంది. అయినప్పటికీ అంతిమంగా మాత్రం ఈ రాశి వాళ్ళకి విజయం వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పొచ్చేది ఏమిటంటే బంధుమిత్రులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులు మీ వెనుక ఈర్ష్య, అసూయలు ప్రదర్శించే తత్వం కలవారిగా వెనుకంటే ఉంటారు. మీ విజయాన్ని కోరుకోవడానికి వారు ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. మీరు అపజయం పాలవ్వాలని ఎదురు చూస్తూ ఉంటారు.
అలాగే మీరు ఒకటి మాట్లాడితే వారికి ఇంకోలా అర్థమయ్యేలా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకోండి. ఇలా చేయడం మీకు చాలా ఉత్తమం. అలాగే చిన్న చిన్న విషయాల గురించి ఈ నెలలో ఈ 2025వ సంవత్సరంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించకండి. రాహుకేతువుల ప్రభావం ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా ఎంత అద్భుతంగా ఉన్నా కూడా ఈ రాశి వారు చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. కలవరం, భయం ఇలాంటివి చిన్న చిన్న విషయాలు ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా ఆందోళన చెందకండి. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మీరు ఏం చేయాలంటే దిండు కింద పటిక ముక్క పెట్టుకుని నిద్రిస్తే రాహుకేతువుల ప్రభావం వల్ల వచ్చే ఆందోళనకరమైనటువంటి ఆలోచనల నుంచి బయటపడొచ్చు. అలాగే ఎవరైతే చాలా కాలంగా పెళ్లి కావడం లేదని బాధపడుతున్నారో ఈ రాశి వాళ్ళు వివాహపరంగా అనుకూలతను పొందుకుంటారు. చాలా కాలంగా పెళ్లి కాని వారికి ఈ సంవత్సరంలో పెళ్లిళ్లు నిశ్చయమయ్యే యోగం గోచరిస్తుంది. మీకు నచ్చిన సంబంధం, మీకు తగ్గ సంబంధం అనేది ఈ సంవత్సరంలో రావడం అనేది జరుగుతుంది. అలాగే రెండో పెళ్లి కోసం ఎదురు చూసే వారికి సైతం ఈ సంవత్సరం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. మీ ప్రయత్నాలు అనేవి కొనసాగించవచ్చు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే ఈ సంవత్సరంలో గొడవలన్నీ సమసిపోతాయి. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత అనేటువంటిది పెంపొందించుకోవచ్చు. అయితే ఒకరికి మించి ఒకరు కోపాన్ని ప్రదర్శించకుండా ఎవరో ఒకరు ఓపికతో ఉండే ప్రయత్నం చేయడం ఉత్తమం. అలాగే చాలా కాలంగా సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి శుభవార్త అనేది చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో శుభవార్తను వింటారు. అలాగే సంతానం కోసం ప్లాన్ చేసుకునే వారికి సైతం ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. రెండవ సంతానం కోసం ఎదురు చూసే వారికి సైతం అనుకూలమైన కాలం ఈ సంవత్సరం చెప్పవచ్చు. శత్రుబాధలు ఉన్నా క్రమక్రమంగా తగ్గిపోతాయి. రుణబాధల నుంచి బయటపడతారు. చాలా కాలం మీకు రావాల్సిన డబ్బు ఏదైతే మీకు అందకుండా ఉందో అది ఈ సంవత్సరం వసూలయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. నరదృష్టి, నరఘోష మాత్రమే ఉంటుంది. కాబట్టి రహస్య మంత్రం విషయానికి వచ్చినట్లయితే కనుక కష్టాలు తొలగిపోయి ఎంత పెద్ద కోరికైనా నెరవేరుతుంది. అది కూడా ఈ 7 రోజుల్లో. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది కాబట్టి వీడియోని ఓపెన్ చేసి మంత్రాన్ని చదవండి చాలు. అలాగే కష్టాల్లో ఉన్నవారికి వీడియోని షేర్ చేయండి. మిమ్మల్ని చూసి ఏడ్చేవారు ఎక్కువ అవుతారు కాబట్టి వెల్లుల్లి రెబ్బ ఒకటి మాత్రం దగ్గర ఉంచుకోవాలి. మొత్తం మీద పరిశీలిస్తే ఈ రాశి వాళ్ళు రాహుకేతువుల ప్రభావంలో అద్భుతమైన గురుబలం వల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ధనపరంగా ప్రయోజనాలు పొందుకుంటారు. మానసికంగా మాత్రం కొంచెం చంచలత్వం ఉంటుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.